1919 భారతదేశం నిండా చీకటి కమ్ముకుంది. జలియన్వాలాబాగ్ హత్యాకాండలో వేలాది ప్రజలు తమ రక్తాలను చిందించారు. ఈ ఘటన భారతదేశ ప్రజల గుండెల్లో ఆవేశం, బాధ, ప్రతీకారం కలిగించాయి. అప్పుడే గాంధీజీ నిర్ణయించుకున్నారు, ఇక హింసతో కాదు అసహకారంతోనే బ్రిటిష్ పాలనని తరిమి కొట్టాలి అని నాన్ కోఆపరేషన్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే బ్రిటిష్ పరిపాలనకి సహకరించకపోవడమే. 1920లో ఈ ఉద్యమం అధికారికంగా ప్రారంభమైంది. గాంధీజీ గారి పిలుపు స్పష్టంగా ఉంది, మీరు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కోర్టులు, ఉద్యోగాలు వదిలివేయండి. ప్రజలు బ్రిటిష్ వారి వస్త్రాలని తగలబెట్టి ఖాదీ వస్త్రాలను ధరించి ఈ ఉద్యమాన్ని బలపరిచారు. ఇది కేవలం ఆర్థిక పోరాటమే కాదు, ఇది మన స్వాభిమానం కోసం జరిగిన యుద్ధం. దీనివల్ల ప్రజలు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లని తేడా లేకుండా భారతదేశం నిండా ఒకే నినాదం, బ్రిటిష్ ఇండియా నుంచి వెళ్ళిపో. 1922 చౌరీ చౌరా అనే గ్రామంలో హింస చెలరేగింది. కొంతమంది నిరసనకారులు అక్కడున్న పోలీస్ స్టేషన్ని తగలబెట్టారు. ఇది తెలుసుకున్న గాంధీజీ బాధపడి హింసతో స్వతంత్రం రాదు అని ఈ ఉద్యమాన్ని ఆపివేశారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆగిపోయినా దాని ప్రభావం మాత్రం భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది. ఆ ఉద్యమం ఆగిపోయిన, ఆ ఉద్యమం రగిలించిన జ్వాల మాత్రం ఎప్పటికీ ఆరిపోలేదు. మీకు ఇలాంటి హిస్టరీ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ట్రెండ్ అండ్ థియరీ.